హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెన్సీ కింగ్డమ్ @ కరెన్సీ కింగ్డమ్ 777. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ అండి. దీనిలో నేను కాయిన్స్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను. ఈ కాయిన్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒక రకమైన ఎడ్యుకేషన్ అండి. ఎందుకంటే మనలో చాలామందికి కాయిన్స్ గురించి తెలియక చాలామంది వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ని ఎవరికి ఫోటోలు పెట్టాలో ఎవరికి చూపించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మాది నూజివీడు అండి. ఒకప్పుడు మాది కృష్ణా డిస్ట్రిక్ట్, ప్రజెంట్ ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. మీ ఎవరి దగ్గరైనా పాత నాణ్యాలు ఉన్నట్లయితే మీరు నా వాట్సాప్ నెంబర్ 9347277641 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను మీ కాయిన్స్ అనేవి ఎంత రేట్ ఉన్నాయో చెప్తానండి. మీరు ఈ కాయిన్స్ ఫోటోలు పెట్టేటప్పుడు అన్ని కాయిన్స్ కూడా ఒకేసారి కాకుండా ఒక్కో కాయిన్ని నీట్గా ఫోటోలు తీసి ఒక్కో కాయిన్ పిక్చర్ ఒక్కోసారి మీరు నాకు సెండ్ చేయాలండి. ఎందుకంటే కాయిన్స్ పైన ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయి, వాటినే మింట్లు అంటారు. మనకి ప్రధానంగా 4 మింట్లు ఉన్నాయి ప్రజెంట్. హైదరాబాద్ మింట్ అంటే స్టార్ ఉండాలి. బాంబే మింట్ అంటే డైమండ్ మార్క్ ఉండాలి. నెక్స్ట్ నోయిడా మింట్ అంటే రౌండ్ గుండ్రంగా బొట్టు బిల్లలా ఉండాలి, దాన్ని మనం నోయిడా మింట్ అంటాం. నెక్స్ట్ కలకత్తా మింట్ అంటే కాయిన్ పైన ఎటువంటి మింట్ మార్క్ ఏ గుర్తు లేకుండా ఉన్నట్లయితే దాన్ని మనం కలకత్తా మింట్ అంటాం. ఫస్ట్ చాలామందికి మనలో కాయిన్లు ఏంటో తెలియదండి. ఇప్పుడు కొన్ని యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే చిత్తరంజన్ దాస్ కాయిన్ ఇలా చూపించి ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీకు 50,000 అంటారు. ఇప్పుడు చాలామంది దగ్గర చిత్తరంజన్ దాస్ కాయిన్ ఉండొచ్చు, కానీ చిత్తరంజన్ దాస్ కాయిన్స్లో మనకి విలువైంది ఏంటంటే 1998 హైదరాబాద్ మింట్ కాయిన్. హైదరాబాద్ మింట్ అంటే దానిపైన 5 స్టార్లు ఉండాలండి. ఖచ్చితంగా దానిపైన స్టార్ పిక్చర్ కనిపించాలి. దాంట్లో కూడా స్టార్ అనేది 5 స్టార్స్ అనేవి క్లారిటీగా కనిపించాలి. అలా ఉన్న కాయిన్ మాత్రమే పూర్తిగా ఉన్న హైదరాబాద్ మింట్ కాయిన్. కొన్ని కాయిన్స్కి 3 స్టార్సే ఉంటాయి. 3 స్టార్స్ ఉన్న కాయిన్స్ వల్ల హైదరాబాద్ మింట్గా పరిగణించరు, అంటే దాన్ని హైదరాబాద్ మింట్గా వాళ్ళు గుర్తించరు. కొంతమంది దగ్గర 3 స్టార్స్ ఉన్న కాయిన్స్ కూడా ఉండొచ్చండి, అవి మాత్రం హైదరాబాద్ మింట్ కాయిన్ కాదు. హైదరాబాద్ మింట్ కాయిన్ అంటే ఖచ్చితంగా దానికి ఇలా 5 స్టార్స్ అనేవి ఉండాలి. అలా 5 స్టార్స్ ఉన్న కాయిన్స్ మాత్రమే హైదరాబాద్ మింట్ కాయిన్. దేశబంధు చిత్తరంజన్ దాస్ కాయిన్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో 30,000 నుంచి 40,000 ఉందండి. అది హైదరాబాద్ మింట్ కాయిన్ మాత్రమే. ఇంకా కాయిన్ అనేది అన్టచబుల్ కండిషన్, అంటే టచ్ కూడా చేయకుండా, ఎవరో చేతితో కూడా టచ్ చేయకుండా బాగా పూర్తిగా 100% ఫుల్ కండిషన్లో ఉన్న కాయిన్ అయితే ఒక కాయిన్ బయ్యర్ 50,000 కూడా కొండానన్నారండి. మనలో చాలామంది తెలియక నార్మల్ చిత్తరంజన్ దాస్ కాయిన్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలియక మా దగ్గర ఈ కాయిన్ ఉంది, దీనికి 40,000 50,000 వస్తాయి అనుకుంటారు. కానీ అన్ని కాయిన్స్లు కూడా రేర్ కాయిన్స్ ఉండవండి. రేర్ అంటే ఏంటంటే తెలుగులో చాలా అరుదైనది. అరుదైన ఏంటండి ఎక్కడన్నా ఒకటి ఉండేది మాత్రమే రేర్. అలాంటి వాటినే రేర్ కాయిన్స్ అంటారు. కామన్ కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. రేర్ కాయిన్స్ అనేవి మాత్రం వందల సంఖ్యలో ఉంటాయి. రేర్ కాయిన్స్ అనేవి వందలు వేలల్లో ఉంటాయి. ఈ కామన్ కాయిన్స్ అనేవి లక్షల్లో తయారవుతాయండి. మనకి కాయిన్స్ అనేవి 4 రకాల మింట్లో తయారవుతాయి. ఆ 4 రకాల మింట్లో ఏవైతే తక్కువగా మింట్ అవుతాయో ఆ కాయిన్స్ మాత్రమే రేర్ కాయిన్స్ అవుతాయి. వాటికి మాత్రమే వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. కామన్ కాయిన్స్ అనేవి చాలా ఎక్కువ, అంటే లక్షల్లో మింట్ అవుతాయి. ఈ కామన్ కాయిన్స్ అనేవి లక్షల్లో మింట్ అవుతాయి కాబట్టి వాటి విలువ అనేది చాలా తక్కువ ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఫస్ట్ ఈ మింట్లు వాటికి ఎందుకు రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు రేట్ తక్కువ ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలండి. ఇంకా ప్రూఫ్ సెట్లు అనేవి ఉంటాయండి. ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రూఫ్ సెట్లు అనేవి అందరికీ తెలియదండి. కాయిన్ ఎగ్జిబిషన్లో మాత్రమే స్పెషల్గా ఆ ప్రూఫ్ సెట్లు అనేవి అమ్మడం జరుగుతుందండి. ఇంకా యూఎన్సి కాయిన్లు కూడా ఉంటాయండి. ఈ యూఎన్సి సెట్లు కూడా ఉంటాయి. ఇలాంటివి కూడా చాలామందికి తెలియదండి. మీరు కూడా కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. నేను నెక్స్ట్ టైం నుంచి ఎక్కడైనా జరిగే, అంటే తెలంగాణలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్లకు కానీ, నెక్స్ట్ సమ్మర్లో వేరే ఏ స్టేట్లోనైనా ఎగ్జిబిషన్ ఉన్నట్లయితే నేను అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది.
అలా వెళ్ళిన తర్వాత నేను అక్కడ మీకు లైవ్ అనేది చూపిస్తానండి. మీకు కూడా దాని గురించిన అవగాహన అనేది పూర్తిగా రావడానికి ఉపయోగపడుతుంది. అందుకని మీరు మా ఛానల్ని వాచ్ చేసినట్లయితే మీకు కాయిన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. కాయిన్ ఎగ్జిబిషన్ లైవ్ వీడియోస్ కూడా మీకు అన్నీ కూడా నేను చూపించడం అనేది జరుగుతుంది. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.